వారే వా! ఎంత ముద్దుగుందేమోలకి ఈ ముచ్చట. ఊళ్ళే పంచాయతీని పెద్ద మనుషులు, పోలీసులు తషవ చేయని పంచాయతీ, అంత మొండి పంచాయతీని ఒక బర్రె పరిష్కారం చేసిందట నువ్వుల. హా! పోనీ చిత్రం సల్లగుండా నోరు లేని మూగజీవి బర్రె పరిష్కారం చేసుడేంది ఏం కథ అంటుర్రా? ఇక అసలు ముచ్చట ఏందంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతాప్‌గఢ్‌లో ఇగ ఓ బర్రె ఇగ మరి తప్పించుకొని ఎట్లా ఇదైందో ఏం కథో గాని 2, 3 వారాలయిందట. ఇక ఆ పెద్ద మనిషి ఇటు దోలాడి, అటు దోలాడి, ఇటు దోలాడి, అటు దోలాడంగా ఆఖరికొసరికల్లా ఒక దగ్గర జాడ దొరికిందట. "అరే! ఈ బర్రె నాదే, ఈ బర్రెను కట్టేసిర్రు ఏం సంగతి" అని పెద్ద మనిషి. "లేదు లేదు నాదంటే నాది, నాదంటే నాది." ఇక ఈ రకంగా ఈ బర్రె కోసము నాదంటే నాదే, నాదంటే నాదే అని ఇగ పెద్ద మనుషులల్ల పడ్డరట. పెద్ద మనుషులు ఏం చేయలేకపోయిర్రట. ఆఖరికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిర్రట. ఇక పోలీసులు కూడా ఏం చేయాలిరా దేవుడా! ఇలా పంచాది బర్రె నాదంటే నాదే అని మొత్తుకుంటుర్రని తలకాయ పట్టుకుర్రట. ఇక ఎట్లా? ఈ బర్రె పంచాది ఎట్లా తీర్మానం చేయాలి? ఏం కథ అని పోలీసోళ్ళు ఈ బర్రెను కొట్టుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టిర్రట. ఇక ఈ బర్రె సక్కగా ఎవరైతే తన అసలైన యజమాని ఉన్నాడో ఆడికి పోయిందట నుల్లా. అప్పుడు "ఏం తాత కొడుకా ఈ బర్రె నీదంటివి, ఈ బర్రె ఆడికెట్ట పోయింది ఆ యజమాని కాడికి" అని ఇక ఈ రకంగా పోలీసులు, పెద్ద మనుషులు ఇక వేరే పెద్ద మనిషిని ఓ అమ్మా! ఇక బాగానే అరుచుకున్నారట నుల్లా. మొత్తానికైతే బర్రె పంచాయతీ తస్వ చేసుకుందుల్లా. చూస్తుర్రా ఎంత గమ్మత్తుందో ముచ్చట.